నమస్తే, తెలుగు వన్కి స్వాగతం. నేను కృష్ణ. అమెరికా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నాయి. అది ఆర్థికంగానా లేదా వ్యాపారపరంగానా అనేది పక్కన పెడితే, ప్రస్తుతం తాజాగా వీసాలు ఏదైతే అమెరికా దేశంలో పర్యటించడానికి ఇచ్చే వీసాల జారీ ఏదైతే ఉందో దాన్ని నిలుపుదల చేస్తూ అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి కూడా దీని మీద తీవ్రస్థాయిలో ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అసలు అమెరికాలో వీసాలు ఎందుకు ఇస్తారు, ఎందుకు రిజెక్ట్ చేస్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఎన్ఆర్ఐ చందు సాంబశివరావు గారు ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇప్పుడు మనకి ముఖ్యంగా ఏ దేశానికి వెళ్ళాలన్నా కానీ వీసా అవసరం. కానీ వీసా ఎందుకు రిజెక్ట్ అవుతుంది, ఏ దేశానికి సంబంధించిన వీసా ఎందుకు రిజెక్ట్ అవుతుంది అనేటువంటి ఆందోళన అయితే ఒకటి ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల మీద, అమెరికాలో పర్యటించేటువంటి పర్యాటకుల మీద వీసాలు ఇవ్వకుండా రిజెక్ట్ చేస్తున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. అసలు మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి, ఎందుకు ఇట్లా నిర్ణయాలు తీసుకుంటున్నారంటారు? అంటే ఏ దేశమైనా కానీ కృష్ణ గారు, మనం ఇతర దేశాల నుంచి మన దేశం ఎవరన్నా రావాలి అనుకున్నప్పుడు మనం పర్మిషన్ ఇవ్వాలి. మనం ఇచ్చే పర్మిషన్ పేరే వీసా. అలాగే అమెరికాకి మనం వెళ్ళాలన్నా, ఏ దేశం నుంచి అమెరికా వెళ్ళాలన్నా అమెరికన్ ప్రభుత్వం, అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంట్ అంటారు, మనం ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ అంటాం, ఫారిన్ మినిస్ట్రీ అంటాం. ఈ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ లాగానే వాళ్ళకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఉంటుంది. వాళ్ళకి అన్ని దేశాల్లోనూ కన్సులేట్స్, ఈ ఎంబసీస్ ఉంటాయి. ఇది బైలేటరల్ విషయం. బైలేటరల్ అంటే ఏంటంటే, అమెరికా ఇండియా మాట్లాడుకున్నాం అనుకోండి, మన దేశం నుంచి ఎలాంటి వాళ్ళు అమెరికా వెళ్ళొచ్చు, అమెరికా ఎలాంటి వాళ్ళకి ఎలాంటి వీసా ఇస్తుంది, అలాగే అమెరికా నుంచి మన దేశం ఎలాంటి వాళ్ళు రావచ్చు, మన దేశం వాళ్ళకి ఎలాంటి వీసా ఇస్తుంది అనేది రెండు దేశాల మధ్య పరస్పరం వాళ్ళు నెగోషియేట్ చేసుకుంటారు. అలాగే అమెరికా ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ తోటి అలాంటి అరేంజ్మెంట్స్ ఉంటాయి. కొన్ని స్పెసిఫిక్ దేశాలకి వీసా అవసరం లేకుండానే వాళ్ళు అడ్మిట్ చేసుకుంటారు. అవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఎక్కువ దేశాల నుంచి 95% ఆఫ్ ద కంట్రీస్కి వీసాస్ కావాలి అమెరికా వెళ్ళాలంటే. సో మనం అమెరికా వర్సెస్ ఇండియా మాట్లాడుకుంటే, భారతదేశం నుంచి అమెరికాకి ఎందుకు వెళ్తారు? ఒకటి, వెళ్ళి చూసి రావడానికి, వాళ్ళని విజిటర్స్ అంటారు. లేదు, ఏదైనా బిజినెస్ పర్పస్లో మనం అక్కడ ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటేనో, మనకి సంబంధించిన వస్తువులు, మన వ్యాపారానికి సంబంధించిన వస్తువులు కొనుక్కోవడానికో, లేదనుకుంటే ఏదైనా ఒక కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయడానికో, ఇలా షార్ట్ టర్మ్, ఒక నెల, వారం, 2 నెలలు కోసం వెళ్ళే వీసాలని బిజినెస్ వీసాలు అంటారు. ఈ టూరిజం కింద వెళ్ళేవాళ్ళు, చూసి రావడానికి వెళ్ళేవాళ్ళు, లేదా బిజినెస్ కిందకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళిద్దరూ కూడా కూడియడంగా ఒకే క్లాస్లోకి వస్తారు. B1 అంటారు, B2 అంటారు. B1 B2 అంటే ఇది అది 2 ఉంటాయి కదా. జనరల్గా మీరు అక్కడికి బిజినెస్ పర్పస్ అంటే ఏదో 2 సిటీస్కి వెళ్తామని చెప్తారు, లేదంటే ఏదైనా ప్రదేశాలు చూడాలంటారు. కాబట్టి జనరల్గా అది ఒక క్లాసు. చాలామంది వెళ్తారు. ఇట్స్ ఎ మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ అమెరికా. అన్ని దేశాల నుంచి అమెరికా చూడటానికి వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా గణనీయంగా ఉంటుంది. రెండో క్లాస్ వచ్చేసి, ప్రధానమైన క్లాసు స్టూడెంట్ వీసాస్. అమెరికన్ ఎడ్యుకేషన్, అమెరికన్ హైయర్ ఎడ్యుకేషన్ మోడల్ ఎప్పుడు కూడా ఇతర దేశాల నుంచి వచ్చే టాప్ నాచ్ స్టూడెంట్స్ మీద ఆధారపడి ఉండేది. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఆయా దేశాల్లో ఉన్నటువంటి హైలీ టాలెంటెడ్ పీపుల్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళటానికి అమెరికాని ప్రిఫర్ చేసేవాళ్ళు. ఇన్ రిటర్న్ అమెరికాకి ఏమొచ్చేది, వీళ్ళు కట్టే ఫీజులు అదంతా ఒక ఎత్తు, కానీ ఈ పూల్ ఆఫ్ టాలెంట్ వాళ్ళ దగ్గరకు వచ్చి అసిమిలేట్ అయ్యేది. వీళ్ళే రీసెర్చ్ చేసేవాళ్ళు, వీళ్ళే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డెవలప్ చేసేవాళ్ళు, వీళ్ళే కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ డెవలప్ చేసేవాళ్ళు, కొత్త ఇన్నోవేషన్స్, ఇంప్రొవైజేషన్స్, అవన్నీ కూడా ఈ స్టూడెంట్స్ దగ్గర నుంచి వచ్చేది. కాబట్టి అమెరికా ఎప్పుడు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో ముందుండేది మిగతా దేశాల కంటే. అది వాళ్ళ యునిక్ సెల్లింగ్ పాయింట్ కూడా. అదే అమెరికన్ ఇండస్ట్రీకి వెన్నెముక. కాబట్టి మన స్టూడెంట్స్ అమెరికా వెళ్ళటం ఎంత అవసరం అని మనం అనుకుంటున్నాము, మన స్టూడెంట్స్ అమెరికా వెళ్ళటం అనేది అమెరికాకి కూడా అంతే అవసరం. ఇది ముందు మనం పరస్పరం అర్థం చేసుకోవాలి. మనం వెళ్ళటం అంటే ఏదో మనం ఇక్కడ మనకి అవకాశాలు లేవు కాబట్టి మనం వెళ్తున్నాం కాబట్టి అమెరికా ఏదో మనకి హెల్ప్ చేసేస్తుంది అనే యాంగిల్ కంటే, మనలో ఉన్నటువంటి టాప్ టాలెంట్ వాళ్ళ దగ్గరకు వస్తుంది,
వాళ్ళ ఇండస్ట్రీకి ఉపయోగం, వాళ్ళ ల్యాబ్స్కి ఉపయోగం, వాళ్ళ సైంటిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఉపయోగం అనేది అమెరికన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది ఓవరాల్గా థీమ్ ఇది. ఈ థీమ్లో మనకి సపోజ్ ఇక్కడ బీటెక్ చేసిన తర్వాత అక్కడ ఎంటెక్ చేయడానికి, ఎంఎస్ అంటారు వాళ్ళు, చేయడానికి మనం వెళ్ళాలనుకోండి, మోస్ట్ పాపులర్ కేటగిరీ అది, ఎక్కువ సంఖ్యలో వెళ్ళేది ఆ కేటగిరీలో వెళ్తారు. వాళ్ళకి F1 అనే వీసా ఇస్తారు. ఆ వీసా క్లాస్ పేరు F1 అంటారు. అంటే ఫుల్ టైమ్ స్టూడెంట్స్ కేటగిరీ అది. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఫుల్ టైం యూనివర్సిటీ క్యాంపస్లో ఉండాలి. ఆ కోర్సు అది 3 సెమిస్టర్స్ కానీ 4 సెమిస్టర్స్ కానీ మనం పూర్తి చేయాలి. పూర్తి చేసేంతవరకు మనం ఆన్ క్యాంపస్ ఉన్నట్టుగానే లెక్క. అంటే క్యాంపస్లో ఫుల్ టైం స్టూడెంట్గా ఉన్నట్టు లెక్క. ఆ తర్వాత 1 సంవత్సరం పాటు OPT క్లాస్ ఇస్తారు. అంటే ఏంటంటే మీరు చదువుకున్నారు కదా, ఇక్కడ రిలేటెడ్ ఇండస్ట్రీలో మీరు పనిచేసి కొంత ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది మీకు. ఆ ట్రైనింగ్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది అయిన తర్వాత రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కూడా ఒక అవకాశం ఉంటుంది అక్కడ కొంతమందికి. అప్పుడు H1B అనేది కొత్త క్లాస్ ఆఫ్ వీసా చేశారు. ఇలా ఆ సిస్టంలో అబ్జార్బ్ అయిపోతారు కొంతమంది. అంచెలంచెలుగా ఎంఎస్ చేస్తారు, కొంతమంది PhDకి వెళ్తారు, కొంతమంది పోస్ట్ డాక్టోరల్ స్టడీకి వెళ్తారు. అంతవరకు F1 మీద వెళ్ళిపోద్ది. అది అయిన తర్వాత కాదు నేను ఇండస్ట్రీ వైపు జరగాలనుకుంటే OPT అనే క్లాస్లో మీరు మొదటగా 1 సంవత్సరం ఇస్తారు. అక్కడ మీరు ఏదో చేస్తున్నారు, ఇంకా నాకు ఇంకో సంవత్సరం కావాలంటే ఇంకో సంవత్సరం ఇస్తారు, ఇంకో సంవత్సరం ఇస్తారు. అలా మ్యాక్సిమం 3 years అది వాడుకోవచ్చు. ఈ 3 years లోపు మీకు రెగ్యులర్గా జాబ్ ఏదన్నా వస్తే మీరు దాన్ని వేరే క్లాస్లోకి మార్చుకుని మీరు ఉండొచ్చు. ఇది జనరల్గా జరిగే విధానం. ఇది ఆఫ్ లేట్ ఏమవుతుందంటే గత 10-15 years, ఈ 10-15 yearsలో వరల్డ్ వైడ్గా డిమాండ్ పెరిగింది. భారతదేశం నుంచి కూడా డిమాండ్ పెరిగింది. ఎస్పెషలీ మన ఆంధ్ర నుంచి ఇంకా బాగా డిమాండ్ పెరిగింది. ఎక్కువ మంది స్టూడెంట్స్ అమెరికా వెళ్ళాలి, ఎంఎస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ చూపించారు. ఇక్కడ ఎంఎస్ చేసిన తర్వాత నేను అక్కడ ఉంటాను, ఉద్యోగం చేస్తానని ఎవరన్నా క్లెయిమ్ చేశారనుకోండి, వాళ్ళని ఇక్కడే ఆపేస్తారు. ఎందుకని? అమెరికాకి ఫండమెంటల్ ఇంట్రెస్ట్ మీరు ఎంఎస్ చేయటమే. తర్వాత మీరు వెనక్కి వెళ్ళిపోవాలనే మైండ్లో ఉండాలి. వాళ్ళకి తెలుసు మీరు వెనక్కి వెళ్ళిపోవాలి. కొంతమందిని అమెరికన్ ఇండస్ట్రీ నచ్చితే వాళ్ళకి కావాలనుకున్నప్పుడు మీరు అక్కడ ఉండడానికి ఆ వెసులుబాటు ఉందే కానీ అది చెప్పి మీరు వెళ్ళకూడదు. సో ఇది క్రైటీరియా. ఎవరికి ఇస్తారు, ఎవరికి ఎవరు అన్న చోట. అయితే ఇది ఎలా తెలుస్తుంది మరి మనకి? సపోజ్ నేను ఒక స్టూడెంట్ని, నేను అక్కడికి వెళ్ళి ఎంఎస్ చేయాలి అనుకున్నప్పుడు ఏదో 2 క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒకటి TOEFL, నాకు ఇంగ్లీష్ తెలుసు, నేను ఇంగ్లీష్లో చదవగలను, రాయగలను, నేను ఆ క్లాస్ రూమ్లో ఇంగ్లీష్లో ఫాలో కాగలను అనేది మినిమం అష్యూరెన్స్ ఉండాలి. రెండోది GRE అంటే గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామ్ అంటారు. అంటే మీరు ఇక్కడ అండర్ గ్రాడ్ చేశారు, బీటెక్ చేశారు, మీరు గ్రాడ్యుయేట్కి వెళ్తున్నారు. మనం ఇండియాలో ఏమంటామంటే అండర్ గ్రాడు లేదా గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటాం. మనం బీటెక్నేమో గ్రాడ్యుయేషన్ అంటాం, ఎంటెక్నేమో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటాం. యూఎస్లో బీటెక్నేమో అండర్ గ్రాడ్ అంటారు, మీరు ఎంటెక్ ఎంఎస్కి వెళ్ళాలనుకుంటే దాన్నేమో గ్రాడ్యుయేషన్ అంటారు. సో మీరు ఇక్కడ బీటెక్ చేశారంటే మీరు గ్రాడ్యుయేట్ అనుకోండి, అండర్ గ్రాడ్ అనుకోండి. దీన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మీకు మినిమం ప్రొఫిషియన్సీ ఉండాలి. దేంట్లో? మ్యాథమెటిక్స్లో, ఇంగ్లీష్లో, అలాగే కొంత రీజనింగ్. ఓకే, ఈ మూడిట్లో కొంత పర్వాలేదు, హీ కెన్ ఫాలో అనుకున్న వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు అనేది. ఇది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ మేజర్. మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినా, ఇంకేదన్నా డిగ్రీ ఎలాంటి స్పెషలైజేషన్లోకి వెళ్ళాలన్నా కానీ ఒక మినిమం లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి GRE రాయాలంటారు. GRE రాసిన తర్వాత జనరల్గా ఏం చేస్తారంటే వాళ్ళు ఒక 4 యూనివర్సిటీస్ని మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమంటారు. GRE అడ్మినిస్ట్రేట్ చేసే సంస్థ ETS అనే సంస్థ ఆ 4 యూనివర్సిటీలకి ఫ్రీగా కార్డు పంపిస్తారు, మీకు ఇలాంటి స్కోర్ వచ్చింది అని. ప్లస్ మీకు ఇక్కడ బీటెక్లో ఎలాంటి మార్క్స్ వచ్చినాయి అవి సబ్మిట్ చేస్తారు ఆ 4 యూనివర్సిటీలకి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే పర్వాలేదు, మీరు అక్కడికి ఎంఎస్కి రావచ్చు అనుకుంటే వాళ్ళు మీకు అడ్మిషన్ ఇస్తారు, I-20 ఇస్తారు. ఇక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది వేరే ఇష్యూ. కొంతమందికి టీచింగ్ అసిస్టెంట్స్గా వస్తుంది, కొంతమందికి రీసెర్చ్ అసిస్టెంట్గా వస్తుంది. ఇలా ఏర్పాటు చేశారు వాళ్ళు. ఇలా చేయటంలో 2 రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, మనం స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనేమో ఒక ఆర్గనైజ్డ్ వేలో మనం ప్లాన్ చేసుకోవచ్చు. యూనివర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలోనేమో మంచి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఈ మ్యాచ్ దొరికిన చోట కొంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వటం ద్వారా మనల్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు లెక్క. సో అలా అమెరికన్ యూనివర్సిటీస్ గతంలో బాగా ఎంకరేజ్ చేసి ఇండియన్ యూనివర్సిటీస్ నుంచి టాప్ యూనివర్సిటీస్ నుంచి తీసుకునేవాళ్ళు. టాప్ యూనివర్సిటీస్ అంటే ఎవరు? మన ఆంధ్ర యూనివర్సిటీ అని, ఐఐటీస్ అని, తర్వాత మన నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కొన్ని ఉన్నాయి, ఎన్ఐటీలు అంటాం, ఇలా తీసుకునేవాళ్ళు. సో ఆ సంఖ్య లిమిటెడ్గా ఉండేది. లిమిటెడ్గా ఉన్నా కానీ మంచి స్టూడెంట్స్ని తీసుకునేవాళ్ళు. వీళ్ళందరూ కూడా అమెరికన్ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయడంలో వాళ్ళ పాత్ర పోషించారు. టాలెంట్ పీపుల్ వెళ్ళేవాళ్ళు అక్కడ. ఇది మనమే కాదు, అన్ని దేశాల నుంచి దిస్ ఇస్ ట్రూ. కాంపిటేటివ్ ప్రాసెస్లో వెళ్ళేవాళ్ళు. ఇలా వెళ్ళే స్కీమ్లో ఎక్కువ మంది వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ యూనివర్సిటీస్ కానీ, ఐవీ లీగ్ యూనివర్సిటీస్ కానీ, రెప్యూటెడ్ యూనివర్సిటీస్ నంబరు లిమిటెడ్గా ఉన్నప్పుడు గత 10, 15, 20 సంవత్సరాల్లో ఏమైందంటే ప్యూర్లీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వచ్చినాయి. అవి కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఏంటి? బయట నుంచి స్టూడెంట్స్ మా దగ్గరకు రావచ్చు, చదువుకోవచ్చు, తర్వాత ఓపీటీ కానీ మిగతాయి కానీ అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకురాళ్ళు. మీరు వెనక్కి వెళ్ళాలంటే వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత మీరు ఏం చేయాలో లీగల్గా అది చేసుకోవచ్చు. ఇవి ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటారు సార్. కానీ మనకి భారతదేశం నుంచి కానీ మిగతా ప్రాంతాల నుంచి కానీ అమెరికా వెళ్తే అక్కడ దాదాపుగా సెటిల్ అవ్వాలని ప్రయత్నం చేసే స్టూడెంట్స్ ఎక్కువ మంది వెళ్తుంటారు. ఒక 75% వాళ్ళకి మైండ్లో అది ఉంటుంది. బట్ ప్రైమరీ కండిషన్ ఏంటంటే మీకు వీసా ఇచ్చేటప్పుడు అది లేదు అనే మనం క్లెయిమ్ చేయాలి. అది లేదు అనుకునే వాళ్ళు ఎజ్యూమ్ చేసుకుంటారు. ఓకే, ఆ ఎజంప్షన్ కూడా ఉంటుంది. ఇది కొద్దిగా సటిల్గా ఉంటుంది. ఇది ఇప్పుడు నేను అక్కడికి వెళ్తాను, నేను చదువుకుంటాను, నేను జాబ్ చేస్తాను, నేను అక్కడే ఉండిపోతానని మీరు ముందుగానే క్లెయిమ్ చేశారనుకోండి, అప్పుడు రిస్ట్రిక్ట్ చేస్తారు. సపోజ్ మీరు టాప్ నా ఐఐటీలో టాపర్ అనుకోండి, ప్రాబబ్లీ ఏం పెద్దగా ఇష్యూస్ కాదు. కొద్దిగా అటు ఇటుగా ఉన్న స్టూడెంట్స్ విషయంలో వాళ్ళు కొద్దిగా స్క్రీనింగ్ చేయొచ్చు. సార్ ఇప్పుడు మనకి కొన్ని సందర్భాల్లో అంటే వీసా ఇంటర్వ్యూకి వెళ్తారు, అంటే వాళ్ళు ఎంత ఫీజు ఏదో కడతారు, వెళ్తారు, మాట మాట్లాడకుండా, అంటే వీళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్ కానీ లేకపోతే ఏదైనా కనీసం చూడకుండా వీసా రిజెక్ట్ అయిపోద్ది. అంటే కారణం ఏందంటారు? అంటే ద వే వీసాలు ఎలా ఇస్తారు, ఎందుకు ఇస్తారనేది వాళ్ళది గ్లోబలైజ్డ్ సిస్టమ్, ఆటోమేటెడ్ సిస్టమ్. కృష్ణ గారు, ఒక మనిషి డెసిషన్ తీసుకోవట్లా, ఆ కౌంటర్లో ఉన్న మనిషి డెసిషన్ తీసుకోవట్లా. మనం అంతకుముందే అన్నీ ఇచ్చేస్తున్నాం. మన బీటెక్లో మన స్కోర్స్ ఇస్తున్నాము, మన ఏ యూనివర్సిటీకి మనకి అడ్మిషన్ వచ్చిందో మనం చెప్తున్నాము, ఆ యూనివర్సిటీలో మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉందో లేదో చెప్తున్నాము ఎట్ దట్ పాయింట్. తర్వాత ఒకవేళ మనం ఫీజు కట్టాల్సి వస్తే మనం ఎలా ఫీజు కడతామో చెప్తున్నాము. మనకి ఆ ఫీ కట్టడానికి మనకు ఉండడానికి అయ్యే ఖర్చులు మన దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి అని చెప్పేసి మనం బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తున్నాము. తర్వాత నేను చదువుకున్న తర్వాత మళ్ళీ నేను వెనక్కి రావాలి అనే ప్రశ్నకు సమాధానంగా ఇక్కడ మనకి ఫ్యామిలీ ఉందని, మన ఫ్యామిలీకి కొంత ప్రాపర్టీస్ రిసోర్సెస్ ఉన్నాయని ఇవన్నీ స్టేట్మెంట్స్ మనం ముందుగానే ఇస్తున్నప్పుడు సరే ఎక్కువ మంది స్టూడెంట్స్ విషయంలో ఈ ప్రాపర్టీస్ అనేది అంత పెద్ద విషయం కాదు, ఫీజుల వరకే వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు, పట్టించుకుంటారు. సరే ఇదంతా ఇచ్చిన తర్వాత అంటే మీ ప్రొఫైల్ అంతా ఉన్నట్టే కదా, మీ అకాడమిక్ ప్రొఫైల్ ఉన్నట్టు, మీ ఫైనాన్షియల్ ప్రొఫైల్ ఉన్నట్టు, మీ ప్రాస్పెక్ట్స్ కూడా వాళ్ళు కొంత అసెస్ చేయగలరు. మీరు పలానా యూనివర్సిటీకి వెళ్తున్నారు, మీరు ఎంఐటీకి వెళ్తున్నారు, మీరు హార్వర్డ్కి వెళ్తున్నారు, వాళ్ళే మీకు స్కాలర్షిప్ ఇస్తున్నారు, ఇక్కడ మీరు బాగా డిస్టింగ్విష్డ్ స్టూడెంట్, యూఆర్ ఫ్రమ్ ఐఐటి, యూఆర్ ఫ్రమ్ ఎక్స్ఎల్ఆర్ఐ, ఏదో ఉంది మీకు ఒక స్పెషాలిటీ ఉంది. ఇలాంటప్పుడు ఏంటంటే వీటన్నిటికీ కూడా గ్రేడెడ్ పాయింట్స్ ఉంటాయి కదా, ఎంతో కొంత మీకు ఓకే కృష్ణ ఈజ్ ఎ బెటర్ స్టూడెంట్ దెన్ చందు అనేది కూడా ఉంటుంది. వాళ్ళ సిస్టంలోనే క్యాలిక్యులేట్ చేయొచ్చు వాళ్ళు. ఇవన్నీ ఫ్యాక్టరింగ్ చేస్తారు. ఫ్యాక్టరింగ్ చేసిన తర్వాత మీరు ఆ రోజు కౌంటర్కి వెళ్తారు, వీసా ఇంటర్వ్యూ అన్న చోట. వీసా ఇంటర్వ్యూలో ఏం చేయాలి? వాళ్ళకి ఇచ్చిన ప్రొఫైలు, ఫోటోగ్రాఫ్ మీరు అవునో కాదో చూడాలి, ఇంపర్సనేషన్ లేదు అని తేల్చుకోవాలి. రెండవది మీరు క్లెయిమ్ చేశారు చాలా మంచి స్టూడెంట్ అని అన్నారు, మీతో మాట్లాడకుండానే వీసా ఇచ్చేస్తారు, మీతో అసలు ఏం మాట్లాడరు. యూ కెన్ గో అండ్ పే ద ఫీ, వీసా ఫీ అంటారు, మీరు వెళ్ళిపోతారు. మీకు సాయంత్రానికి మీ పాస్పోర్ట్లో స్టాంప్ వేస్తారు, ఆ స్టిక్కర్ అంటే ఇచ్చేస్తారు, వీసా స్టిక్కర్. అంటే ఇప్పుడు ఆ విధానం కాదండి, ఇప్పుడు ముందే ఫీ కట్టాలి. ఫీ కట్టిన తర్వాత మీరు కౌంటర్కి వెళ్ళిన తర్వాత, మీరు అక్కడ ఇంటర్వ్యూ అయిన తర్వాత మీకు ఒక 3 డేస్కో 4 డేస్కో అప్పుడు వస్తుంది చెప్తున్నారు. ఇదే ప్రాసెస్, స్టాండర్డ్ ప్రాసెస్ ఇదే. ఇప్పుడు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువైన తర్వాత కొన్ని రేర్గా కానీ లేదంటే వాళ్ళ సిస్టమ్కి వీలు కానీ పనికిరాని సమాచారం వాళ్ళకి సబ్మిట్ చేసినప్పుడు
అది కరెక్ట్ కాదు అని వాళ్ళ నోటీస్కి వచ్చినప్పుడు స్క్రూటినీ పెరుగుద్ది కదా. ఈ స్క్రూటినీ పెరగటం అనేది డిలే జరుగుతుంది, లేదా మిమ్మల్ని ఇంకొద్దిగా పరిశీలించాల్సి వస్తుంది, ఇంకొద్దిగా మీ బ్యాక్గ్రౌండ్ని చెక్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్లో స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిస్ట్రిక్షన్స్ పెరిగినాయి. మరి విజిటర్స్ కూడా మీరు అన్నారు ఇందాక ఇంట్రోలో మాట్లాడుతూ, సరే స్టూడెంట్స్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు అండి, వాళ్ళ సర్టిఫికేట్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫిట్నెస్ అంతా చూడాలి కాబట్టి అది ఒక సందర్భంలో సార్ స్టూడెంట్స్ కూడా యావరేజ్ స్టూడెంట్కి ఏమో వీసా వస్తుంది, హైలీ టాలెంటెడ్ చూస్తే అర్థమైపోతుంది, వాడు చాలా హోప్స్ పెట్టుకుంటాడు, నేను అమెరికా వెళ్ళిపోయి ఏదో సాధించాలని పెట్టుకుంటాడు, నాకు ఖచ్చితంగా వస్తుంది అనుకుంటాడు, కానీ అక్కడ ఏం మాట్లాడకుండా రిజెక్ట్ అంటారు, వాడి ఆశలన్నీ గలంత అయిపోతాయి ఒకసారి. అంటే అమెరికన్ ఈ ఎంబసీస్ ఎవరైతే మీకు వీసా శాంక్షనింగ్ అథారిటీ ఉందో, ఎక్స్టర్నల్ స్టేట్ డిపార్ట్మెంటు, వాళ్ళు మీకు అడ్వైజర్స్ కాదు, వాళ్ళు మీకు కౌన్సిలర్స్ కాదు, మీరే సెలెక్ట్ చేసుకున్నారు ఒక 4 యూనివర్సిటీలు లేదా 5 యూనివర్సిటీలు. కొంతమంది స్టూడెంట్స్ ఎక్స్ట్రా డబ్బులు కట్టి 10కి కూడా అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నారు. సరే లెటెస్సే మీరు ఒక నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకున్నారు. మీరు పలానా ఎక్స్ అనే యూనివర్సిటీకి డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్లో ఎంఎస్ చేయడానికి అప్లై చేసుకున్నారు అనుకుందాం. మీ అదృష్టం, మీ దురదృష్టం, మంచి కాంపిటేటివ్ కాలేజెస్ నుంచి కూడా దానికి అప్లై చేసుకున్నారు. మీరు కాంపిటేటివే కాదంటలేదు. లెటెస్సే ఒక 10 మందికి వాళ్ళు అడ్మిషన్ ఇవ్వగలరు ఆ బ్యాచ్లో. దాన్ని మళ్ళీ గ్లోబల్గా బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి మన ఇండియాకి దాంట్లో ఒక 5 ఇవ్వచ్చు అనుకోండి. ఈ 5లో ఒక 6గురికి I-20 ఫామ్స్ వచ్చి ఉంటాయి, 6గురికో 7గురికో వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళిద్దరు రాకపోవచ్చు, వాళ్ళు అడ్మిషన్ వచ్చినా వేరే యూనివర్సిటీస్కి వెళ్ళొచ్చు, ఇలా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి అక్కడ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఆఫీసర్ ఏం చేస్తాడు, మాకు ఓవరాల్గా 6గురు కావాలనుకున్నప్పుడు ఒక 7గురికి I-20 ఇచ్చారు అనుకోండి, మీరు 6వ 7వ అయి ఉండొచ్చు అనుకోండి. కానీ మీరు ఈ వీసా తీసుకునే కార్యక్రమంలో ముందుగానే అప్లై చేసుకున్నారు, లైన్లో ముందున్నారు, ఓకే, మీకు ఇచ్చేశారు. నేను యాక్చువల్గా చాలా మంచి స్టూడెంట్ని, నా స్కోర్స్ చాలా బాగున్నాయి అనుకో, నేను చాలా ధీమాగా కూర్చొని నేను లాస్ట్ మినిట్లో వెళ్ళాను, వాళ్ళు అనుకున్న 6 ఆల్రెడీ ఇచ్చేసారు. ఇంకా నన్ను రిజెక్ట్ చేస్తారు కదా. మీరు పెట్టుకున్న యూనివర్సిటీకి అక్కడ ఎలిజిబిలిటీ లేదు అంటే ఏంటనమాట, మనం ఏ యూనివర్సిటీలో మనం అడ్మిషన్ వచ్చిందో, ఏ యూనివర్సిటీకి మనం వెళ్ళాలనుకుని వీసా కోసం అప్లై చేసామో, ఆ యూనివర్సిటీ వాళ్ళు ఎంతమందికి I-20 ఇచ్చారో, ఆ I-20 ఇచ్చిన వాళ్ళలో ఎంతమంది ఆల్రెడీ వీసాస్ తీసేసుకున్నారో, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్లో ఆ నంబర్ అయిపోయింది అనుకోండి, ఇంకా నేను ఎంత మంచి స్టూడెంట్ అయినా కౌంట్ కాదు కదా. లేదు ఇంకా. అదే ఇంకొక నా పక్కన అబ్బాయి ఉన్నాడు, అంత మంచి స్టూడెంట్ కాదు, మంచి యూనివర్సిటీకి అప్లై చేసుకున్నాడు, అతను అనుకున్న బ్రాంచ్లో అతను ఆ స్కూల్ ఆ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన I-20s ప్రకారం ఈ వీసాలకు వెళ్ళిన ఈ సీక్వెన్స్ ప్రకారం అతను విత్ ఇన్ ద లిమిట్ 6గురికి ఇస్తే అతను అనుకోండి, అది వస్తుంది. కాబట్టి మనం ఏ ఇద్దరు స్టూడెంట్స్ని కంపేర్ చేయలేం. మీరు ఎప్పుడు కంపేర్ చేయగలరంటే, మన ఇద్దరము ఒకే యూనివర్సిటీకి అప్లై చేసాం, మన ఇద్దరము ఒకే బ్రాంచ్కి అప్లై చేసాం, మన ఇద్దరము ఒకే యూనివర్సిటీలో చదువుకున్నాం. ఇక్కడ నాకంటే మీకు మంచి గ్రేడ్స్ ఉన్నాయి, నాకంటే మీ స్టోరీ బాగుంది, అప్పుడు మిమ్మల్ని రిజెక్ట్ చేసి నాకు ఎవరు, ఇట్స్ వెరీ రేర్. దానికి ఇంకేదన్నా బలమైన కారణం ఉండాలి. మీరు 2 యూనివర్సిటీలు అనేసరికి గేమ్ మారిపోయింది, 2 బ్రాంచెస్ అనేసరికి గేమ్ మారిపోయింది. అప్పుడు మన ఇద్దరిలో ఎవరు బెటరు ఎవరు అనేది ఇక ఆ వాదనకి వాల్యూ లేదు. సో ఇది ఈ మొత్తం క్యాలిక్యులేషన్స్లో, ఈ మొత్తం ప్రాసెస్లో బెస్ట్ ఫిట్కి ఎప్పుడు వచ్చేస్తుంటుంది. ఆ బెస్ట్ ఫిట్ అనేది ఎవరి మధ్యలో, ఆ యూనివర్సిటీ, ఆ బ్రాంచ్, ప్లస్ ఆ I-20లో నా సీక్వెన్స్ నెంబరు, ప్లస్ నా సీరియల్ నెంబర్ వెన్ ఐ అప్రోచ్డ్ వీసా, ఇవన్నీ బ్యాలెన్స్ అయిన తర్వాత అదృష్టం కొద్దీ నేను లైన్లో ముందున్నాను. మీరు మీ యూనివర్సిటీ, మీ డిపార్ట్మెంట్, మీ లెక్కల ప్రకారంగా మీరు కొద్దిగా దూరంగా ఉన్నారు, లాస్ట్లో ఉన్నాం కాబట్టి మంచి స్టూడెంట్ కాదా అనేది ఇక్కడ వ్యాలిడ్ కాదు. ఆ డిస్కషన్ పెట్టలేం మనం. ఇలా జరిగేది, ఇలా మొదటి నుంచి కూడా ఇదే సిస్టమ్ నడుస్తుంది. అది ఒకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఎందుకు స్టూడెంట్స్ని ఇలా కంపేర్ చేయలేము. అయితే ఆ వీసా సిస్టమ్ అనేది ఈజ్ మోస్ట్లీ ట్రాన్స్పరెంట్ అండ్ మోస్ట్లీ ఆబ్జెక్టివ్. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, నేనే చూశాను,
నేను ఆ పక్కన వెళ్తే బాగుండేది, ఆ పక్కన అందరికి ఇస్తుంది ఏంటి, నేను కరెక్ట్గా అక్కడికి వెళ్దాం అనుకునే లోపు వీడు వచ్చి మధ్యలో ఏదో ఇటు వెళ్ళమన్నాడు అని చెప్పిన డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. అది 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 అవగాహన లేకే కానీ వాళ్ళు ఆ కౌంటర్లో ఉన్నవాళ్ళు వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఏమి ఉండవు. ఇట్స్ మోస్ట్లీ వెరిఫికేషన్. ఓకే, వెరిఫికేషన్ అంటే ఏంటి? ఇట్స్ ఆల్రెడీ దేర్, అక్కడ ఉన్నాయన్నీ ఉన్నాయి. క్రాస్ ఎగ్జామ్ ఏదన్నా అబ్నార్మల్గా వాళ్ళకి అనుమానం వచ్చే విధంగా మీ స్టోరీ, మీ ఫేసు, మీ బాడీ ఏదన్నా ఉందనుకోండి, అది ఇంపర్సనేషన్ కింద సస్పెక్ట్ చేయొచ్చు వాళ్ళు. మిగతా వివరాలన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయి. ఆ వివరాలను బట్టే చేయాలి వాళ్ళు, వివరాలను బట్టే చేస్తారు. అంతేగాని పర్సనల్గా కృష్ణ నవ్వుతున్నాడు బాగున్నాడు కాబట్టి ఇద్దాము, ఈయనకి ఇవ్వద్దు అలా లేదు. అలాంటి డిస్క్రిమినేషన్ ఉండదు. మనం ఈ విండోలోకి వెళ్ళినా, ఆ విండోలోకి వెళ్ళినా, ఇంకొక కౌంటర్లోకి వెళ్ళినా మన ప్రొఫైల్ ఏదైతే ఉందో దాని ఆధారంగానే ఇస్తారు. మన ప్రొఫైలు, మనం వెళ్దాం అనుకున్న యూనివర్సిటీ, మన బ్రాంచి, మనకి I-20లో మనకు వచ్చిన, మనం ఎన్నో వాడిగా వచ్చాము, మనం ఎన్నో వాడిగా మీరు చెప్పేది స్టూడెంట్ వీసా సార్, F1 వీసా అనుకోవచ్చు. ఇప్పుడు B1 B2 కూడా రిజెక్ట్ అయిపోతూ ఉంటాయి. B1 B2లో ఇంకొక చెక్ ఉంటుంది. ఏంటో చెక్ అంటే, మీరు 2 నెలలకు వెళ్దాం అంటున్నారు, విజిటర్గా వెళ్దాం అంటున్నారు. వెంటనే ఏమంటుంది, ఏం క్వశ్చన్ వస్తుంది? మీరు అక్కడ ఎవరిని విజిట్ చేయడానికి వెళ్తున్నారు, మీకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. మా అమ్మాయో అబ్బాయో చదువుకుంటున్నారు, మా తమ్ముడో మా అన్న ఉన్నాడు, ఏదో మనం చెప్తాం, మన ఫ్యామిలీ రిలేషన్స్ని బట్టి చెప్తాం. అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళి, మీరు మరి ఇక్కడికి వస్తారా అక్కడ ఉంటారనే ఒక ఎక్స్ట్రా డౌట్ ఒకటి ఉంటుంది కదా. దానికి ఏం చేయాలి? మీరు కనుక వర్కింగ్ ఏజ్లో యాక్టివ్ పర్సన్గా ఉన్నారనుకోండి, మీరు నిజంగా ఇక్కడ మంచి బిజినెస్, మంచి ఎంప్లాయ్మెంట్ ఉందనుకోండి, మీరు ఎటు తిరిగి వస్తారు. సో అప్పుడు మీ ఏజ్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్. అలా కాకుండా మీరు ఇక్కడ ఏం చేస్తున్నట్టుగా రికార్డ్ లేదు. మీరు చేస్తున్నది ఏదో సొంతగా మీరు ఫ్రీలాన్సర్గా చేస్తున్నారు, మీరు సొంతగా ఓన్డ్ ఆపరేషన్ అయితే చేస్తున్నారు. కిరాణా షాప్ ఉంది, మీకు ఏదో షాప్ ఉంది, బిజినెస్ బాగానే ఉంది, కానీ అది మీది, మీ చేతుల్లో ఉంది. మీరు అనుకుంటే ఉంటుంది, లేదనుకుంటే ఉండదు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఏజ్ గ్రూప్ని బట్టి మీకు ఆ టెంప్టేషన్ ఉంటే, మీ 2 కొడుకులు అక్కడ ఉంటే, మీ 2 కూతుర్లు అక్కడ ఉంటే, మీ ఫ్యామిలీ అంతా కుడియడంగా పిల్లలందరూ అక్కడే ఉంటే, మీరు అక్కడే ఉంటారేమో అనే సస్పెషన్ ఉంటుంది కదా. దానికి కొంత వెయిటేజ్ ఉంటుంది. అలాంటి మ్యాటర్స్కి కొంత వెయిటేజ్ ఆల్రెడీ సిస్టంలో ఉంటుంది. ఆ ఉన్నప్పుడు సిస్టమే ప్రాబ్లీ కెన్ రిజెక్ట్ యూ. ఇప్పుడు భార్యాభర్తల విషయాలు ఉంటాయి. కొన్నిసార్లు ఎలా వస్తుందంటే, ఒక నెల తేడాతోటో 10 రోజుల తేడాతోటో విడివిడిగా అప్లై చేసుకున్నారనుకోండి, భార్యకు రావచ్చు, భర్తకు రాకపోవచ్చు. భర్తకు రావచ్చు, భార్యకు రాకపోవచ్చు. వాళ్ళ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కానీ, వాళ్ళ ద లైక్లీహుడ్ దే మే గెట్ ఇన్ టు ఎంప్లాయ్మెంట్, ద లైక్లీహుడ్ దే మే స్టార్ట్ సంథింగ్ న్యూ దేర్. ఇక్కడికి రాకుండా అక్కడ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ సిస్టమ్ కనిపించింది అనుకోండి, ఆ ఫ్యాక్టర్స్లో వాళ్ళని ఆపుతారు. అందుకని 60+ వాళ్ళకి అంత చెక్స్ ఉండవు, ఈజీగా వస్తాయి. ప్లస్ 60+ తర్వాత జనరల్గా వాళ్ళు ప్రతిసారి మీరు రెన్యూవల్కి ఇదంతా ఇబ్బంది అని చెప్పేసి 10 years కూడా మల్టిపుల్ ఎంట్రీస్ తోటి ఇచ్చేసే అవకాశాలు ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. ఆ యంగ్స్టర్స్కి ఎవరు, యంగ్స్టర్స్కి ఎందుకు ఎవరంటే, నువ్వు టూరిస్ట్గా వెళ్తున్నావు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత యూ మే గెట్ ఇన్ టు అదర్ థింగ్స్. మళ్ళీ నిన్ను ట్రాక్ చేయాలి, నిన్ను డిపోర్ట్ చేయాలి, ఇదంతా పెద్ద ఇష్యూ అయిపోద్ది. అంటే విజిటర్ వీసాలు ఆపడానికి కారణాలు ఏంటి? విజిటర్స్ వీసాలో మీరు ఇటు పక్కన ఎస్టాబ్లిష్డ్ బిజినెస్లో ఉండి, లేదంటే ఒక సీనియర్ ఎంప్లాయీగా ఉండి, గవర్నమెంట్లో మంచి పొజిషన్లో ఉండి, లేదా ప్రైవేట్ సెక్టర్లో మంచి పొజిషన్లో ఉండి, మీరు ఎవరినో మీ ఫ్యామిలీ మెంబర్ని చూడటానికి వెళ్ళాలనుకున్నారనుకోండి, జనరల్గా ఈజ్ నాట్ ఏ కన్సర్న్. ఎందుకంటే మీరు ఇటు వస్తారు కాబట్టి, మీకు ఇక్కడ రెస్పాన్సిబుల్ పొజిషన్ ఉంది కాబట్టి. అలా కాకుండా మీరు ఫ్యామిలీ ఓన్డ్ బిజినెస్, మీ అంతటా మీకే ఒక చిన్న బిజినెస్ ఉంది, మీరు ఇక్కడైనా ఉండొచ్చు, అక్కడైనా ఉండొచ్చు అనే సందర్భాల్లో ఏమవుతుందంటే, మీ వర్కింగ్ ఏజ్ ఉంది చూసారా, ఎంప్లాయబుల్ ఏజ్, ఆ ఏజ్లో ఉన్నాళ్ళు, అంటే లెట్సే 40, 50 ఆ రేంజ్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు అక్కడ ఉండే పొటెన్షియల్ ఎక్కువ ఉంది. సో వాళ్ళ కన్సర్న్ ఏంటి, విజిటర్గా వచ్చి వెళ్ళిపోవాలే కానీ అక్కడ ఉండకూడదు కదా, అది చెక్ చేసుకుంటారు. ఈ చెక్లోనే ఒక్కోసారి భార్యాభర్తల మధ్యలో కూడా ఒకళ్ళకి ఇవ్వకపోవడం జరుగుద్ది. వైఫ్ అంటే డిపెండెంట్, ఆమె ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఆమె ఇక్కడ ఏం చేసింది, ఆమె ఎక్స్పీరియన్స్ ఏముంది, ఇవన్నీ ప్రతిదానికి ఏదో ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, ఒక మల్టిప్లైర్ ఉంటుంది. సో ఓవరాల్గా ఆమెకి ఇవ్వచ్చు అన్న స్కోర్ బాగుందనుకోండి,
భర్తకి సరిగ్గా లేదనుకోండి, సో ఒకళ్ళకి ఇవ్వచ్చు, ఒకళ్ళకి ఇవ్వకపోవచ్చు. మనం దాన్ని డిబేట్ చేసి ఆర్గ్యూ చేసి ఆ కౌంటర్లో ఉన్న క్లర్క్ తోటి మనం ఏం మాట్లాడడానికి స్కోప్ లేదు అక్కడ. అసలు వాళ్ళకి అసలు రెస్పాన్సిబిలిటీ ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళ కంట్రోల్లో కూడా ఏం లేదు. మనం ఏదన్నా చెప్పింది వాళ్ళు వినగలరే కానీ మీరు విన్నది వాళ్ళు ఏం చేయలేరు. అక్కడున్న ప్రాంప్ట్ ప్రకారంగా వాళ్ళు ఏం చేయాలో అది చేయగలరు అంతే. మీరు మనిషిని చూసారా, మ్యాచ్ అయిందా, ఏదన్నా డౌట్ ఉంటే మీరు అడుగుతారా, అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అది మీరు ఎంటర్ చేయగలరు. ఆ తర్వాత ఎస్ ఆర్ నో డెసిషన్ వస్తుంది. అప్రూవ్డ్ ఆర్ డిక్లైన్డ్. ఆ అప్రూవ్డ్ అన్నారు అనుకోండి, మీకు వీసా వచ్చిందని తర్వాత పంపిస్తూ ఉంటారు అంతే. అది ఇట్స్ ఎ గుడ్ సిస్టమ్ వన్ వే. లేదంటే వాళ్ళు ఇన్ని కంట్రీస్ ఇన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ని ఎలా ప్రాసెస్ చేస్తారు? ఇండివిజువల్స్ డెసిషన్ తీసుకునేటట్టయితే చాలా సిస్టమ్ ఇట్ సెల్ఫ్ కెన్ కొలాప్స్. ఓకే, అలా ఒప్పుకోరు. ఎవరి కలైన ఒక స్టూడెంట్ అంటే అమెరికా వెళ్తానంటే స్టాన్ఫోర్డ్లో చదువుకోనటువంటి ఆలోచన ఉంటుంది. కానీ వాళ్ళకి ఏంటి అంటే టాలెంట్ బేస్తోనే ఇస్తారా, లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్తో ఇస్తారా? స్టాన్ఫోర్డ్లో సీట్ సాధించడం అంటే ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఐవీ లీగ్ స్కూల్స్ అని ఒక మాట అన్నాను నేను. ఇవేంటంటే జనరల్లీ ఎక్స్పెన్సివ్. ఎందుకు ఎక్స్పెన్సివ్? వాళ్ళు మొదటి నుంచి కూడా ఒక ఫౌండేషన్, ఒక ఎండోమెంట్ ఫండ్స్ తోటి క్రియేట్ అయిన యూనివర్సిటీస్. స్టేట్లు క్రియేట్ చేసిన యూనివర్సిటీలు కాదు. అంటే కాలిఫోర్నియా స్టేట్ దాన్ని క్రియేట్ చేయాల. మీలాంటి పెద్దలు బాగా ఫండ్స్ ఉన్నాయి, మీరు ఎడ్యుకేషన్ కోసం డొనేట్ చేయాలనుకుంటున్నారు, మీరు ఇంకో 2-3 ఫ్రెండ్స్ని కలుపుకున్నారు, ఒక ఫండ్ క్రియేట్ చేశారు, ఒక స్కూల్ క్రియేట్ చేశారు, మీ ఇంట్రెస్ట్ కొద్దీ అలాంటి వాళ్ళని అడ్మిట్ చేసుకున్నారు. అదే నేను పబ్లిక్ యూనివర్సిటీ అంటున్నా, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ అంటున్నా, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అంటున్నా. అంటే ఏంటి? కాలిఫోర్నియాలో ఉన్న అందరి కోసం అది. ఒక పర్టికులర్ ఇంట్రెస్ట్ తోటి పర్టికులర్ సెగ్మెంట్లో నుంచి మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, తీసుకోకూడదు. వాళ్ళ అకాడమిక్స్ బాగుంటే ఎవరైనా ఎలిజిబుల్. ప్లస్ మిగతా స్టేట్స్ నుంచి కూడా ఈజీగా రావచ్చు, మిగతా దేశాల నుంచి కూడా రావచ్చు, బికాజ్ మనం కొద్దిగా సైజ్ పెద్ద యూనివర్సిటీ కాబట్టి. సో పబ్లిక్ యూనివర్సిటీస్ రెస్పాన్సిబిలిటీ పబ్లిక్ కోసం ఉంది, బికాజ్ ట్యాక్సెస్ కొన్ని దీనికి ఫండింగ్గా ఇస్తారు. ఇప్పుడు స్టాన్ఫర్డ్ లాంటివి, ఎంఐటి లాంటివి, హార్వర్డ్ లాంటివి వాటికి పబ్లిక్ సపోర్ట్ అంటే డైరెక్ట్గా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కోసం అంటూ ఫండ్స్ ఇవ్వదు. రీసెర్చ్ కోసం ఇవ్వచ్చు, రీసెర్చ్ ఫండింగ్ ఇవ్వచ్చు, కన్సల్టింగ్ ఫండింగ్ ఇవ్వచ్చు. కాబట్టి వాళ్ళు ఏంటి, వాళ్ళ డెసిషన్స్ ఇండిపెండెంట్గా ఉంటాయి. ఇప్పుడు ట్రంప్ యూనివర్సిటీల మీద కొంత కొరడా జులిపించడానికి కారణం ట్రంప్కు సమీప బంధువులు, మరి వాళ్ళ మనవరాలో ఎవరికో ఒక హార్వర్డ్లోనో లేకపోతే ఇంకొక యూనివర్సిటీలోనో సీట్ ఏదో అడిగితే వాళ్ళు ఏదో రిజెక్ట్ చేసినట్లుగా, అంటే ఇదంతా సోషల్ మీడియా ప్రచారం చేసినట్లుగా, అంటే ఒక అమెరికా అధ్యక్షుడికి అలా రిజెక్ట్ చేస్తాయి ఆ యూనివర్సిటీలు. మీరు చెప్పిన దాని ప్రకారం అలా నాట్ ఫర్ మనీ రీజన్స్. ఇప్పుడు ట్రంప్ ఫ్యామిలీకి లేని డబ్బులు ఏముంది? హీఈస్ ద రిచెస్ట్ ప్రెసిడెంట్. ఇంతకుముందు 44 కూడా అంత రిచ్ పర్సన్ ఎవరు లేరు. ఈజ్ ఎ వెరీ రిచ్ పర్సన్. వెపన్ బిజినెస్, అన్ని రకాల బిజినెస్లు ఉన్నాడు. రియల్ ఎస్టేట్ మోస్ట్లీ, అండ్ ఈజ్ రియల్ ఎస్టేట్ డెవలపర్. సో అది అవ్వకపోయి ఉండొచ్చు. ఒకటైతే నిజం, హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద నంబర్, బట్ 6, 7, 10 మందో ప్రెసిడెంట్స్ అయిన హిస్టరీ ఉంది దానికి. మోస్ట్లీ డెమోక్రట్స్. సో కొద్దిగా డెమోక్రట్స్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వాళ్ళకి రీసెర్చ్ ఫండింగ్ ఎక్కువగా వస్తుంది. ఓకే, వీళ్ళు అంతంత ఫండ్స్ తీసుకుని ఏం రీసెర్చ్ చేస్తున్నారు అనేది ట్రంప్ అడుగుతున్న ప్రశ్న. కాబట్టి వీళ్ళకి అంతంత డబ్బులు ఇవ్వాలా, గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వాలా, రీసెర్చ్ పేరుతో ఇవ్వాలా అని చెప్పేసి కొన్ని యూనివర్సిటీ ఫండ్స్ ఆపుతున్నాడు, కొన్ని కన్సల్టింగ్ కంపెనీల ఫండ్స్ ఆపుతున్నాడు. లైక్ మెకిన్సే, లైక్ బూజ్ ఆలన్ హ్యామిల్టన్, ఇలాంటి పెద్ద పెద్ద కన్సల్టింగ్ కంపెనీలు ఉన్నాయి. ఎర్న్స్ట్ అండ్ యంగ్ అని, ప్రైస్ వాటర్ కూపర్స్ అని, ఇలాంటివి ఉన్నాయి కదా. వీళ్ళకి ఇచ్చే ఫండింగ్లో కూడా హీ వాంట్స్ టు బి కేర్ఫుల్. ఓకే, నా దగ్గర ఎటు ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ స్మార్ట్ ఎనఫ్, దే కెన్ డూ ఇట్. మీరేంటి కన్సల్టింగ్ చేసేది మాకు, మీరు ఇంత ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు? జనరల్గా వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు. దాని మీద ఆపాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను పనిచేసిన బూజ్ ఆలన్ హ్యామిల్టన్ అనేది 100 years ఓల్డ్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ, నంబర్ 1 ఆర్ నంబర్ 2 ఇన్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్. వాళ్ళు కూడా ఇప్పుడు
కొంతమందిని లే ఆఫ్ చేశారు, ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. ఓకే. అంటే వాళ్ళ మీద కూడా వాళ్ళకి ఇచ్చే ఫండింగ్లో కూడా గవర్నమెంట్ కొద్దిగా కేర్ఫుల్గా ఉంటుంది. ట్రంప్ ఎఫెక్ట్ పడింది. సో యూనివర్సిటీస్ మీద కొంత పడింది, ఎస్పెషల్లీ ప్రైవేట్ యూనివర్సిటీస్, ఎండోమెంట్స్తో నడిచే యూనివర్సిటీస్ లేదా ఐవీ లీగ్ స్కూల్స్ అనుకుంటున్నవి, వాళ్ళు ఎక్కువ డబ్బులు గవర్నమెంట్ దగ్గర తీసుకుంటున్నారు, వాళ్ళకి గవర్నమెంట్కి ఆబ్లిగేషన్ లేదు, ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్న వచ్చింది ఇప్పుడు. అది హార్వర్డ్ విషయంలో వచ్చింది. హార్వర్డ్ వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు, మేము రీసెర్చ్ చేస్తున్నాము, మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాము, అందుకే డబ్బులు తీసుకుంటున్నాము, నాట్ ఫర్ ఫ్రీ అన్నట్టుగా. మీరేం మాకు దయదలిసి ఇవ్వట్లేదు, ఇట్స్ అవర్ ఐపీ అని. బట్ అదే మాట స్టేట్ యూనివర్సిటీ విషయంలో ట్రంప్ అనలేడు, పబ్లిక్ యూనివర్సిటీస్ పాయింట్లో అనలేరు, యూనివర్సిటీ ఆఫ్ కెంటకీ విషయంలో అనలేరు, యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ విషయంలో అనలేరు. ఎందుకని? ఇవి పబ్లిక్లీ ఫండెడ్ యూనివర్సిటీస్, మన ట్యాక్స్ డబ్బులతో నడిచే యూనివర్సిటీలు. కాబట్టి క్రైటీరియా డిఫరెంట్గా ఉంటుంది డెఫినెట్గా. సో మొత్తంగా అమెరికా వెళ్ళాల్సినటువంటి విద్యార్థులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అమెరికా వీసాల జారీ విషయంలో ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, అంటే అమెరికా రాజ్యాంగాన్ని కానీ అమెరికా హక్కుల్ని కానీ ప్రశ్నించే విధంగా ఉండకూడదు. రెండొక అంశం ఏంటంటే ఏ వ్యక్తి యొక్క పర్సనల్ లైఫ్లో కూడా నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళకూడదు. అంటే వ్యక్తిగత దూషణతో పాటు బాడీ షేమింగ్ ఏదైతే ఉంటుందో అట్లాంటి వ్యవహారాలన్నింటికి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతూ అమెరికా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. అదేవిధంగా యూనివర్సిటీల విషయంలో కూడా, యూనివర్సిటీలు నడుపుతున్నటువంటి తీరులో కూడా కొన్ని మార్పులు చేసేందుకు అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా ఈ వీసాల జారీ అనేది జాప్యం జరుగుతుంది. భవిష్యత్తు అంటే వీసాల జారీలో అమెరికా ప్రభుత్వం తన తీరును, తన పందాను, మరొక కొత్త పందాను తీసుకుంటుందనేటువంటి అంశాన్ని ఎన్ఆర్ఐ చెప్తున్నటువంటి పరిస్థితి.